చూసే బిగ్ యానిమల్ అమ్మకానికి ఉందండి. ఏం చేతికొస్తుంది అనేది హెచ్ఎఫ్ అన్నా. హెచ్ఎఫ్ అవునా? సో హెచ్ఎఫ్ అని చెప్తానండి. ఇది వచ్చి అమ్మకానికి ఉంది, సేల్స్ ఉంది. సో ఇది వచ్చి అర్బాజ్ డైరీ ఫామ్ నుంచి అమ్మకానికి ఉంది అనమాట. ఎన్నో అవుతా ఇది అన్న ఇప్పుడు ఇంతే రెండో అవుతుందా? ఇంతే రెండో అవుతుంది. పళ్ళునా నా తొలసూరు 9 వచ్చింది. ఇది ఇంకా లీటర్ పెరిగే అవకాశం ఉంటుంది. 9 అంటే ఈ లీటర్ 10 లీటర్ రావచ్చు. అవునన్నా, రోజు మీద 20 లీటర్ పాలు వస్తుంది. రోజు మీద 20 లీటర్ అని చెప్తారు. పళ్ళు ఎన్ని పళ్ళతో ఉంది? 6 బళ్ళు మీద ఉందన్న. ఇంకా 10 days పడుతుంది తినేదానికి. ఓకే, 10 రోజులు టైం అని చెప్తారు. 6 పళ్ళతో ఉండదని చెప్తానండి. సో 20 లీటర్ మీరు పిండుకోవచ్చు అని చెప్తాను. 20 లీటర్కు గాను ధర అంత చెప్తారన్న. నా ధర 87,500 చెప్పిన. 87,500 87,500 రూపీస్ అని చెప్తారండి. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు. రైతు దగ్గరికి వచ్చి బార్గెనింగ్ ఉంటుంది. వ్యాపారం చేసుకుంటే బార్గెనింగ్ ఉంటుంది. ఓకే, వ్యాపారం అని చేసుకోవచ్చు. ఇదేం ఫిక్స్డ్ రేట్ ఏం కాదు. 20 లీటర్లు పాలు ఇచ్చావు గాను 87,500 రూపాయలు అని చెప్పే రేటు. వ్యాపారం అని చేసుకోవచ్చు అనమాట. సో ఇదే కాదు, వీళ్ళ దగ్గర కంటిన్యూగా హెచ్ఎఫ్ ఆవులు, జెర్సీ ఆవులు, అన్ని రకాల ఆవులు ఉంటాయండి. ఓకేనా, తిప్పండి. సో ఇదే అనమాట అర్బాజ్ డైరీ ఫామ్, ఉమ్మడి చిత్తూరు డిస్టిక్, పుంగనూరు. 365 days మీకు ఎటువంటి ఆవులైనా ఉంటాయండి. సో మోర్ డీటెయిల్స్. ఒకవేళ మందికి నచ్చకపోయినా కానీ మన బయట ఫ్రెండ్ సర్కిల్ తీస్తామన్నా. ఓకే, ఇక్కడ ఒకవేళ మీకు ఆవు సెట్ కాలేదని ఏ ఊరికైనా ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంటుంది. ఓకే, వీళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఆవులని తీస్తారు. ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంటుందండి. అవునా? సో ఎన్ని ఆవులు కొన్నా ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్. 2 ఆవుల బండి ఉంది, 5 ఆవుల బండి ఉంది, 10 ఆవుల బండి ఉంది. ఓకే, కొనుక్కుంటాను. ఏదైనా కూడా మీకు ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ.